57 సెంట్ల అద్భుతం. హ్యాటీ మే వైట్ కథ. ఈ కథ మనకు నేర్పే పాఠం ఒక్కటే: దేవుడు మన దగ్గర ఉన్న మొత్తాన్ని చూడడు, మన హృదయంలోని ఉద్దేశ్యాన్ని చూస్తాడు. 1880వ దశకం, ఫిలడెల్ఫియా నగరం. 6 ఏళ్ల చిన్నారి హ్యాటీ మే వైట్ ఆదివారం బడికి అంటే సండే స్కూల్ వెళ్లాలని ఎంతో ఆశగా చర్చికి వచ్చింది. కాని ఆ చర్చి చాలా చిన్నది. అప్పటికే పిల్లలతో కిక్కిరిసిపోయి ఉంది. లోపలికి వెళ్లలేక చర్చ్ మెట్లమీద కూర్చుని హ్యాటీ ఏడుస్తోంది. అప్పుడు ఆ చర్చ్ పాస్టర్ రస్సెల్ కాన్వెల్ ఆమెను చూశారు. "ఏడవకు తల్లి, త్వరలోనే మనకు పెద్ద చర్చి ఉంటుంది" అని ఆయన ఆమెను ఓదార్చారు. ఆ మాట హ్యాటీ మనస్సులో బలంగా నాటుకుపోయింది. పాస్టర్ మాటలను హ్యాటీ దేవుని వాగ్దానంగా భావించింది. ఆ రోజు నుండి ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. తన దగ్గర ఉన్న ప్రతి పైసాను అంటే సెంట్లను దాచడం మొదలుపెట్టింది. మిఠాయిలు కొనుక్కోకుండా, బొమ్మలు అడగకుండా, కేవలం ఆ పెద్ద చర్చ్ నిర్మాణం కోసం 2 ఏళ్లపాటు పైసా పోగుచేసింది. ఆమె దగ్గర ఉన్నది కేవలం 57 సెంట్లు మాత్రమే. కాని ఆమె సంకల్పం హిమాలయమంత పెద్దది. దురదృష్టవశాత్తు హ్యాటీ తీవ్ర అనారోగ్యం పాలై మరణించింది. విషాదంలో ఉన్న తల్లిదండ్రులు ఆమె గదిని సర్దుతుండగా తలగడ క్రింద ఒక పాత ఎర్రటి పర్సు దొరికింది. అందులో 57 సెంట్లు మరియు వంకరటింకర అక్షరాలతో రాసిన ఒక చీటీ ఉంది. "పెద్ద చర్చ్ కట్టడానికి ఇది నా కానుక." ఆ చిన్నారి త్యాగం చూసి పాస్టర్ కాన్వెల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తరువాతి ఆదివారం పాస్టర్ ఆ 57 సెంట్లను చర్చిలో అందరికీ చూపిస్తూ హ్యాటీ కథను చెప్పారు. ఆ చిన్నారి నిష్కల్మసమైన ప్రేమ ఆ ప్రాంతమంతా పాకింది. ఒక వ్యక్తి ఆ 57 సెంట్లకు ప్రతిఫలంగా ఒక భూమిని చర్చికి ఇచ్చారు. ఆ భూమిని కొనడానికి ప్రజలు వేలల్లో విరాళాలిచ్చారు. హ్యాటీ త్యాగం ఒక ప్రభంజనంలా మారి కేవలం చర్చ్ మాత్రమే కాదు, పేదలకు విద్యనందించే ఒక గొప్ప వ్యవస్థకు పునాది వేసింది. ఈరోజు మనం చూస్తున్న టెంపుల్ యూనివర్సిటీ, గుడ్ సమారిటన్ హాస్పిటల్ మరియు వేలమంది ప్రార్థన చేసుకునే గ్రేస్ బాప్టిస్ట్ చర్చ్, వీటన్నింటికీ మూలం ఆ చిన్నారి ఇచ్చిన 57 సెంట్లే. బైబిల్లో యేసుప్రభూ చెప్పిన విధవరాలి కానుకల హ్యాటీ తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేసింది. మీ దగ్గర ఉన్నది తక్కువని ఎప్పుడూ అనుకోవద్దు. మీరిచ్చే చిన్న సహాయం వెనుక గొప్ప ప్రేమ ఉంటే దేవుడు దానిని అద్భుతంగా మారుస్తాడు. మీరు చేసే చిన్న ప్రయత్నం దేవుని చేతిలో పడితే అదొక చరిత్ర అవుతుంది. Thanks for watching. Please subscribe my channel.